మోడీ అనాలోచిత విధానాలను వ్యతిరేకించండి. ఎంఏ గఫూర్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు. దేశంలో మోసపూరిత మాటలతో ఎన్నికల్లోకెళ్లి జనతాదళ్ యు టీడీపీ మద్దతుతో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ తన తిరోగమన విధానంతో దేశాన్ని భ్రష్టు పట్టించే విధానాన్ని మాత్రం వీడలేదని, నరేంద్ర మోడీ అనాలోచిత విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ, ప్రపంచంలో యుద్ధోన్మాద హెచ్చరిల్లుతోందని, మానవ హింసను తగ్గించడం కోసము దేశాధినేతలు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సిపిఎం పార్టీ కోరుతుందన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడితో పాటు ఉక్రెయిన్ రాష్ట్రాల యుద్ధ ప్రారంభం మొదలైందన్నారు. ఎక్కడ యుద్ధాలు జరిగినా పసిపిల్లలు, మహిళలు మరణ హోమంలో బలవుతుందన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్కి వెళ్లి యుద్ధాన్ని ఆపినట్లుగా పోజులు పెడుతుందన్నారు. యుద్ధం విరమించడం కోసం మోడీ దగ్గర ఉన్న విధానం ఏంటో బయట పెట్టని పరిస్థితి ఉందన్నారు. మోడీ ఉక్రెయిన్ పర్యటన అనేది సామ్రాజ్యవాద దేశాల మద్దతును, సానుభూతిని పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నంలా కనిపిస్తుందన్నారు. మన దేశ అలీన విదేశాంగ విధానాన్ని వారసత్వంగా కొనసాగించాలన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోనికి వచ్చాక ఎలాంటి మార్పు లేదని, పాత విధానాలనే కొనసాగిస్తుందన్నారు. మైనార్టీల పైన, దళితుల పైన దాడులు తగ్గకపోగా వ్యవస్థీకృతంగానే వాళ్లను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ చట్టము, సెక్యులర్ సివిల్ కోడ్ లాంటి వాటి పేరుతో ఆయా తరగతులను అభద్రతా భావంలోనికి నెడుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చిన తర్వాత వచ్చిన నూతన ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిని సాధించాలన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతుల పంటలు దెబ్బతినడంతో పాటు విజయవాడ లాంటి ప్రాంతాలలో ఉప్పొంగిన వరదల కారణంగా ప్రజలు కాకావికలమయ్యన్నారు. వరదల తీవ్రత, ప్రభావం ఏమిటో ఇప్పటికీ నష్టపోయిన మనకు తెలుసునని, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ప్రతి కార్యకర్త ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్దేజీ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ దేశవ్యాప్త నిర్మాణంలో భాగంగా సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 10 లోపు గ్రామ స్థాయి, డిసెంబర్ లోపు మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పి నిర్మల, జి రామకృష్ణ, కెవి నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఆనందబాబు, ఎండి అంజిబాబు, అరుణమ్మ, అలివేలమ్మ, టి రాముడు, ఎం రాజశేఖర్, హనుమంతు, వీరశేఖర్, మధు, గురుశేఖర్, విజయ్, నాగేష్, మోహన్తో పాటు వివిధ మండలాల, పట్టణాల నుండి హాజరైన నాయకులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం. ఎప్పుడైతే ఒక ప్రజాస్వామ్య కోరికను అణచివేసుకుంటారో అటువంటి పరిస్థితులు ప్రజలందరూ తిరుగుబాటు చేయలేరు. కాబట్టి కొన్ని తీవ్ర సంస్థలు బయలుదేరి ఈ అణచివేత చేస్తున్నటువంటి శక్తికి వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది ప్రపంచ అనుభవం. గాజాలో ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ, ఇజ్రాయెల్ యొక్క అణచివేత, దీనికి ప్రతిఘటనగా హమాస్ బృందం ఒకసారిగా ఇజ్రాయెల్ మీద దాడి చేసి అనేక మందిని బందీలుగా పడుతున్నారు. లోపల సొరంగాలు తవ్వి ఆ సొరంగాల్లో మనుషులు కాపాడబడుతున్నారు, ఈ బందీలు కూడా పెట్టారు. అంతర్జాతీయంగా ఈ బందీల విడుదల కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హమాస్ కూడా దాదాపు అంగీకరిస్తుంది. అయితే ఇది అవకాశంగా తీసుకుని హమాస్ అనేటువంటి సంస్థ లేకుండా చేయాలి అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రయత్నం. కాబట్టి గాజా మీద దాడి చేస్తున్నారు, లెబనాన్ మీద దాడి చేస్తున్నారు, చుట్టూ దేశాలంతా బెదిరిస్తున్నారు. ఆ రకంగా ఇజ్రాయెల్ మానవ జాతి చరిత్రలో ఇంత ఘోరాలు కూడా ఉంటాయా, అన్ని ఘోరాలు కూడా ఈరోజు మనం గాజాలో చూస్తున్నాం. స్కూల్ బిల్డింగ్లలో
బాంబులు వేస్తే ఆ మొత్తం బిల్డింగ్లో పిల్లలందరూ కూడా చనిపోతున్నారు. హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తున్నారు. ఏమిటి అంటే హమాస్ యొక్క యోధులు దాగి ఉన్నారని మాకు అనుమానం. అసలు నీ దేశం కాదు, ఇంకో దేశము. ఇంకో దేశంలో నువ్వు పోయి ఎట్లా బాంబులు వేస్తావు అంటే నా ఇష్టం. దానికి అమెరికా సపోర్ట్, బ్రిటన్ సపోర్ట్, అభివృద్ధి చెందిన దేశాలని సపోర్ట్. ఇది చిలికి చిలికి గాలివానైనట్టుగా ఇరాన్ మీద కూడా దాడి చేసి అక్కడ దాక్కున్నటువంటి లేదా అక్కడ షెల్టర్ షెల్టర్ తీసుకున్నటువంటి వాళ్ళని కూడా చంపడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. దాంతో ఇరాన్ మేము కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పారు. ఇంకా చేయలేదు. ప్రపంచంలో ఈజిప్ట్ ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరిగినాయి. ఐక్యరాజ్య సమితి యొక్క పాత్రతో శాంతి చర్చలు జరిగినాయి. అన్ని చర్చల్లో కూడా నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎటువంటి పరిస్థితిలో రాజీ లేదు, హమాస్ నిలబట్టం చేయాల్సిందే. దాంట్లో పాలస్తీనాలకు 40,000 మంది చనిపోయినారు. పిల్లలు, స్త్రీలు, ఎక్కువ మంది చనిపోయింది స్త్రీలు, పిల్లలు. ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు అని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పోయినాడు. ఏమిటంటే నేను రాజీ మాట్లాడతాను. అతను ఇజ్రాయెల్ పోవచ్చు కదా, ఎక్కడైనా 2 దేశాలు కొట్టాడు. అక్కడ కాదు, అక్కడ అమాయకమైన ప్రజల మీద ఏకపక్షంగా దాడి జరుగుతుంది. నిజంగా మానవజాతి సంక్షేమాన్ని కోరుతూ నువ్వు పోయి ఉండాలి. అక్కడికి పోలే, ఇక్కడ పోయినాడు. ఏమిటంటే యుద్ధానికి పరిష్కారం చేస్తాం. యుద్ధానికి పరిష్కారం ఏమిటి? నువ్వు సూచించే మార్గం ఏమీ లేదు. ఏమి లేకుండా ఖాళీ చేతులతో ఒక సూత్రం లేకుండా ఒక పద్ధతి ఏదైనా ప్రతిపాదన లేకుండా యుద్ధం ఎట్లా అవుతుంది అంటే దానికి సమాధానం ఏమిటి అంటే ఉక్రెయిన్ పోవడం ద్వారా, ఉక్రెయిన్తో సంబంధాల్ని కొనసాగించడం ద్వారా, ఉక్రెయిన్ ధైర్యం చెప్పేటువంటి పేరుతో సామ్రాజ్యవాద కూటమి యొక్క సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం మోడీ ప్రయత్నంలో కనపడుతుంది తప్ప అంతకు మించినటువంటి సిన్సియారిటీ మోడీకి లేదు.